పెళ్లి కాకముందు పోల్చుకుంటే పెళ్ళైన తర్వాత ఎలా ఉంది మీ ఫైనాన్షియల్ స్టేటస్ అనేది? బెటర్ అండి, చాలా బెటర్ అయింది కదా? డెఫినెట్గా. పెళ్ళైన తర్వాత 2 వర్కింగ్ హ్యాండ్స్ కాబట్టి కొన్ని ఇంకా ఫాస్ట్గా అనుకున్న దానికంటే చాలా ఫాస్ట్గా ఇల్లు కట్టడాలు అవన్నీ జరిగాయి, ప్రాపర్టీస్ కొనడాలు అవన్నీ జరిగాయి. అంటే మిగతా అంతకుముందు కొన్ని కొన్ని అంటే మైనస్లో ఉండింది బికాస్ ఆఫ్ అంటే మా ఫాదర్ కొన్ని తీసుకున్న ఇన్వెస్ట్ చేసిన దాంట్లో అవి ఫెయిల్ అవ్వడం, ఓకే, దాంట్లో రాకపోవడం, అవి కూడా వడ్డీలకి అప్పు తీసుకోవడం వల్ల వడ్డీలే ఎక్కువ కట్టాల్సిన, నెలలు తిరిగితే వడ్డీలే కట్టేవాడు, అసలు కాదు. సో అలాంటివి ఉండేది. అప్పుడు ఫాస్ట్గా, అందుకే లెఫ్ట్ రైట్ సెంటర్ నేను అన్నీ చేస్తూ ఉండేవాడిని. సింగిల్ ఎపిసోడ్ చేస్తుండేవాడిని, సిటీ కేబుల్ చేస్తుండేవాడిని. నాన్నగారికి కూడా మీరు ఒక భరోసా ఇచ్చారు కదా, ఆయన ఎట్లా ఏం చేయాలి అంటే ఆయన ఆ టైంలో ఏమైందంటే అండి, హీ వాజ్ అంటే షాకల్ అయిపోయారు. అంటే బాగా ఎమోషనల్గా, ఇదేంటిది నేను చెయ్యాల్సిన వాడిని ఏదో కొంచెం సూసైడ్ దీనికి అనుకున్నాడు. దాని దాకా కూడా వెళ్ళారు. అంటే ఆలోచన వచ్చింది, అంటే అంత ప్రెషర్, అంత టెన్షన్ ఫీల్ అయ్యారు. ఊరుకో నేను ఉన్నాం కదా, అంత దీనికి ఇంత దానికే అంత ఫీల్ అవ్వడం అంటే. నాన్నగారికి మీరు ఎందుకు అంత మేము ఉన్నాం కదా అని ఎక్స్ప్రెస్ చేశారా ఇంట్లో అదేమన్నా ఆయన? అంటే ఆ టైంలో ఎమోషనల్గా షాక్లు అయిపోయి ఏమవుతుంది, ఎందుకంటే బాగా హ్యూజ్ అమౌంట్స్, ఏం కాదులే అని దెన్ ఐ గాట్ టు, అప్పటి నుంచే నేను వర్కింగ్ స్టైల్లోకి వెళ్ళిపోయాను కాబట్టి. కాకపోతే అప్పుడు మైనస్లను కవర్ చేసుకోవడమే ఉండింది, ఎక్కువ పని చేయడం. అంతే కదా మరి. ఇక్కడ ఉన్నాం అనుకోండి, 0 లెవెల్లో ఉంటే పర్లేదు, ఇక్కడ నుంచి బిల్డ్ చేసుకోవడానికి. కిందకు 0కి కింద ఉన్నామంటే ఎంత పూడ్చుకుని వచ్చి రావాలి కదా ఇక్కడికి, అక్కడి నుంచి కదా పూడ్చుకోవాలి, మళ్ళీ పైకి ఎదగాలి, ప్లస్లోకి రావాలి. సో ఇట్ టుక్ టైం. సో ఇప్పుడు హ్యాపీ, ఇప్పుడు హ్యాపీ. ఇప్పుడు ఇదే చూశాను నేను, చాలా సంతోషం. సో రాజు సంతోషం, హ్యాపీ. ఇది కూడా హ్యాపీ ఎప్పుడు ఫీల్ అవుతామంటే ఇంకో 2-3 సంవత్సరాలు అయితే, ఎందుకంటే బ్యాంకుల్లో ఉంటుంది కదా, బ్యాంకు లోన్లు అవన్నీ. సో ఇవన్నీ కూడా అప్పుడు అయిపోతే ఇంకో 4 సంవత్సరాలు. మీకు సుమ లాంటి ఒక సపోర్టింగ్ వైఫ్ ఉండటం అన్ని రకాలుగా, అందువల్ల మీరు టెన్షన్ పడద్దు. అంటే చెప్పలేం కదా సార్, ఇప్పుడు ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు తను బాగా బిజీగా ఉండొచ్చు, కొన్నిసార్లు నేను బాగా బిజీగా ఉండొచ్చు, కొన్నిసార్లు తను ఖాళీ అయిపోవచ్చు. నేను ఒకేసారి ఏమైనా, మా ఇద్దరిది గవర్నమెంట్ జాబ్ కాదు కదా, ఒకళ్ళు ఇదైతే ఇంకోళ్ళు అనుకోవడానికి ఏమో గ్యారంటీ లేదు. ఇప్పుడు సుమ అడ్డం మాత్రమే చేస్తుంది ఛానల్స్లో, సరే సినిమా తాలూకు ఇవి చేస్తుంది అనుకోండి, ప్రమోషన్ ఇప్పటికీ తనే ఫస్ట్ ప్రయారిటీ తనే. ఇది వరకు కనీసం 4 ఛానల్స్లో 4 ప్రోగ్రాంలు ఉండేవి. సో ఇప్పుడు అది ఒకటి చిన్న ఇది ఉంటుంది. బట్ అంటే ఎందుకు తనే తగ్గించుకున్నారా, లేకపోతే ఎందుకు అలా వచ్చింది? తనంతకు తనే తగ్గించుకున్నాడు. మిగతా వాడు కూడా, వేరే వాడు కూడా వస్తూ ఉండటం వల్ల అలా అని కాదు, మిగతా వాళ్ళు వస్తున్నారు కాబట్టి తను తగ్గించుకోవడం అలా కాదు, తనంతకు తనే తగ్గించుకుంది. పిల్లల కోసం ఒకటి, ప్లస్ తనంతకు తను ఒక ఛానల్ ఎస్టాబ్లిష్ చేసుకుంది, సుమా అని. అది వాళ్ళు వేరే ఛానల్, అంటే వాళ్ళకి తమడా వాళ్ళతో ఎవరితోటో ఉండింది, తమడా కాదు వేరే ఇంకోటి ఏదో ఉంది. ఏంటంటే అది మనకి ఈ నెట్ దీంట్లో ఉంటుంది, మ్యాంగో కాకుండా ఇంకోటి ఉండేది కదండి, తమడా, అలాంటి వాళ్ళతోటి. సో వాళ్ళతో అప్పుడు సుమక్క అని ఉండింది, కాకుండా వాళ్ళ నుంచి బయటకు విడిపోయిన తర్వాత సుమాని తను పెట్టుకుంది. సో అందరూ తను ప్రోగ్రామ్స్ చేస్తుంది, తనకు తను ఫెస్టివల్స్ ఫర్ జాయ్ అని, మధ్యలో కొంత సోషల్ సర్వీస్ లాగా లాంచ్ చేసేటప్పుడు కూడా ఒక థీమ్తో లాంచ్ చేశారు. అది ఇంకా చిన్నపిల్లలకి స్ట్రెస్ బస్టర్స్ అని, పెద్దవాళ్ళకు గేమ్ షో, అలా కొన్ని చేస్తోంది. సో తను సొంతంగా అది ఒకటి పెట్టుకోవటం, దీనికోసం తగ్గించేసి తనందుకు తను ప్రమోషనల్ యాక్టివిటీ ఉంటుంది, ఇంకా ఏవో ఉంటాయి ఇంటిగ్రేషన్స్ ఏవో ఉంటాయి, FIA ఫుడ్స్ వాళ్ళది, ఇలాంటి వాళ్ళది అన్నీ
చేస్తుంటుంది. తను అంత బాగా 4-5 ప్రోగ్రామ్స్లో షోస్లో బిజీగా ఉన్నప్పుడు పిల్లలకి టైం కేటాయించగలిగేవారా తను? తనకి ఎలా అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకే తన టైం. ఓకే. మళ్ళీ రాత్రిపూట సమస్య లేదు. ఏదో ఒక రోజు అంటే అది ఫ్రైడే సాటర్డే ఉంటాయి కదా, సినిమాలు ఉంటాయి కదా మనకి ప్రీ రిలీజ్లు, ఆ ఒక్క రోజు తప్ప మిగతా అన్ని రోజులు సాయంత్రం 5:30-6 గంటలకు ఖచ్చితంగా ఇంట్లో ఉంటుంది. ఓకే, అది మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు పిల్లలను చూసుకుంటూ. అందువల్ల ఎప్పుడు కూడా ఇబ్బంది పిల్లలు ఎప్పుడు అది ఫీల్ అవ్వాల? ఎప్పుడు లేదు. ఒకవేళ అది లేదు అనుకున్నా కానీ స్టార్ మహిళ ఉండే రోజుల్లో కొంచెం లేట్ అవుతున్న పిల్లల్ని డైరెక్ట్గా సెట్లోకి తీసుకొచ్చేసేవాడు. ఓకే. సో అక్కడే వాళ్ళు ఆడుకుంటూ ఉండేవాళ్ళు. సో ఎప్పుడు మదర్ మా మీద ఆ ఫీలింగ్ ఎప్పుడు కలగలేదు. అమ్మ మా కోసం టైం కేటాయించట్లేదు అనే ఫీలింగ్ ఎప్పుడు లేదు, ఎప్పుడు కలగనివ్వలేదు. సో మీకు అంటే స్టార్ మహిళ అన్నారు కాబట్టి 12 సంవత్సరాల పాటు నిర్విరామంగా ఒక షోని రన్ చేసినటువంటి హోస్ట్గా ఒక రికార్డు సృష్టించారు ఇండియాలో. దానికి అలాగే అనిపిస్తుంది మీకు? చాలా గ్రేట్ సార్. నేనైతే ఐ విష్ గిన్నీస్ కూడా రావాలని. ఎందుకంటే గేమ్ షోని ఎస్పెషలీ లేడీస్ గేమ్ షో 12 years అన్నది ఇంతవరకు ఎవరు చేయలేదు. ఓప్రా విన్ఫ్రీ గారిది ఒక ఇది ఉంది, టాక్ షో. అది వీక్లీ వన్స్. అది గేమ్ షో కాదు, వీక్లీ వన్స్. బహుశా 30 years నుంచి ఉండేది. ఆవిడ గిన్నీస్ బుక్కి వెళ్ళినట్టుంది. తర్వాత 6 రోజులు వారానికి 6 రోజులు వారంలో ఒక ఆదివారం అంతే. 12 సంవత్సరాలు అంటే 12 సంవత్సరాలు జస్ట్ ఇమాజిన్. అవును. అసలు అంటే మనిషికి చిరాకు రావాలి ఎక్కడో చోట, అంటే కొట్టేయాలి అయిపోయి. కానీ తనకు నేను అడిగామండి, నీకు బోరు కొట్టలేదని. కాదు, అక్కడికి వచ్చే వాళ్ళతో నాకు చాలా ఇంటరాక్షన్, చాలా ఆనందంగా ఉంటుంది. అక్కడ వచ్చే వ్యక్తులు మారుతా ఉంటారు ఎప్పటికప్పుడు. అవన్నీ భిన్న మనస్తత్వాలేగా. అవును, డెఫినెట్ గా భిన్న కథలేగా. కాబట్టి నాకు ఎప్పుడు హ్యాపీగానే ఉంది. గ్రేట్. కాకుండా కొన్నిసార్లు చిరాకు రావచ్చు, బట్ అవన్నీ కూడా లేకుండా చేసుకోవడం కష్టం. అండ్ ఒక్కసారి చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ లో ఉండిందండి. నా ఓన్ ప్రొడక్షన్ మాదే, అంటే సుమారు మనస్విని మూవీ మ్యాజిక్ క్రియేషన్స్ తర్వాత పెట్టారు లేటెస్ట్. సుమా రాజీవ్ క్రియేషన్స్ బ్యానర్ పైన మేము జీ వాళ్ళకి లక్కు కిక్కు అనే ప్రోగ్రామ్ చేస్తున్నాం. నేను సుమా ప్రొడ్యూసర్స్, సుమే యాంకరింగ్. అయితే మొత్తం అంతా చేస్తున్నాం. ప్రోగ్రామ్ అంతా జరుగుతోంది. మా అంకుల్ అప్పుడు ఏమైందంటే పోయారు ఆ టైంలో, మామగారు. సో కేరళ వెళ్ళాము. అయితే నాకు ఆ వీక్ టెలికాస్ట్ ఎపిసోడ్ లేదు. కార్యక్రమాలు లక్కు కిక్కు దాదాపుగా 10 రోజులు కార్యక్రమాలు ఉంటాయి కదా, 11-12 రోజుల వరకు. నేనేం చేశాను, నేను ఉన్నాను అక్కడ, అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ కావాలి, అంటే నెక్ టు నెక్, ఇది పీకల మీద ఉంది. కానీ నేను తనతో పాటే ఉన్నా కేరళలో. ఏమన్నా అంటే సుమా ఇబ్బందికర, ఎంత ఇబ్బంది అయిన సిచ్యువేషన్, ఏమనుకోకు, నేను ఇక్కడ ఉంటాలే, నువ్వు వెళ్ళి ఒక ఎపిసోడ్ చేసి వచ్చేవా. నాకే చాలా అసహ్యం అనిపించింది నా మీద. వీళ్ళలో ఉంటే రెండో రోజుకో ఎప్పుడుకో వెళ్ళి వచ్చేవా అని అడగడం నాకే అసహ్యం అనిపించింది. తప్పలేదు. కాకపోతే అంటే వచ్చి చేసి ఒకరోజు చేసి మనకు వచ్చేసి తప్పదు. అంటే ఇలా ఉంటాయి ఆర్టిస్టుల లైఫ్, సినిమా కష్టాలు. అంటే ఆర్టిస్టుల లైఫ్లు ఇంతే. మా అమ్మ పోయింది ఇక్కడ, నేను ఎల్ఎన్టీలో ఉన్నప్పుడు. నేను లవర్ అనే సినిమా చేస్తున్నా, దిల్ రాజు గారి సినిమా. పోయింది. 11 రోజుల తర్వాత నేను 12వ రోజు అవ్వగానే నేను వెళ్ళిపోవాల్సి వచ్చింది. షూటింగ్కి వెళ్ళి నా డెత్ ఎపిసోడ్ నేను చేయాలి దాంట్లో. తప్పదు, ఇలాంటి జరుగుతూ ఉంటాయి అన్నీ. అంటే కొన్నిసార్లు అనిపిస్తుంది, అబ్బా ఏంట్రా మనకేంటి ఇట్లాంటి సిచ్యువేషన్. ఇప్పుడు మొన్న ఈ మధ్యన మా సిస్టర్ పోయినప్పుడు కోవిడ్, ఎవరిని పిలవలేము, ఎవరిని రాకండి అని చెప్పేసి హర్షవర్ధన్ చెప్పాడు.
ఎవరు రాలేని ఎవరు పరిస్థితి. అదే మా వాళ్ళు ఎవరు రాలేకపోయారు కదా అప్పుడు. అదొక మీకు అంటే మీ ఇంట్లో ఫస్ట్ ఉమ్, అమ్మగారు ఫస్ట్ అమ్మ, అమ్మ first తర్వాత నాన్న తర్వాత నాన్న. చెల్లి చెల్లి వరుసగా పోయారు. మూడు. కృష్ణ గారి ఫ్యామిలీలో వాళ్ళు ముగ్గురు ఎట్లా పోయారో మీ ఫ్యామిలీలో అట్లా వరుసగా మీకు గ్రేట్ లాస్. ఉమ్. ఇంకా తప్పదు లైఫ్ అన్న తర్వాత ఇంకా యూ హ్యావ్ టు మూవ్ ఆన్. మూవ్ ఆన్ కదా. సో ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ జరుగుతూనే ఉంటాయి. అన్ని చాలా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ వస్తాయి. దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి. ఉమ్, ఇప్పుడు అందరూ ఇప్పుడు నాన్న ఉన్నప్పుడు అవన్నీ చూసుకున్నాడు కాబట్టి నాకు అంత తెలియలేదు. అవును. సో తర్వాత పెద్దవాడు ఇంటి పెద్దగా ఆయన చూసుకున్నాడు. అన్ని కాబట్టి ఇప్పుడు సడన్ గా వచ్చేసరికి అవన్నీ మనకి కష్టాలే కదా, ఉమ్, తలకు మించిన కష్టాలు, ఏమి తెలియదు. అవును. ఒకప్పుడు నాకు బ్యాంక్ అకౌంట్ అన్నది చాలా ఏళ్ళు ఉమ్, అస్సలు లేదు. కిడ్నీ బ్యాంక్ ఏదో ఉండింది. అవన్నీ వేస్తే ఉమ్, అది బ్యాంకులో వేసే ఏదో కార్యక్రమం మాత్రం మాకు తెలుసు. మా నాన్న చూసుకునేవాడు, అది మాత్రం తెలుసు. నేను ఎంఏ థియేటర్ ఆర్ట్స్ లో జాయిన్ అయ్యేంత వరకు ఉమ్, నాకు తెలియదు బ్యాంక్ అకౌంట్ అంటే ఏంటో. ఉమ్. ఎందుకంటే బ్యాంక్ అకౌంట్ ఉంటే తప్ప నా స్కాలర్షిప్ అందులోకి రాదు అమౌంట్. ఆ. అప్పుడు తెలుసు. ఓపెన్ చేయాల్సి వచ్చింది అకౌంట్. తర్వాత నేను ఇవన్నీ ఎలా రాయాలో కూడా నాకు తెలిసేది కాదు. అప్పుడు దాన్ని ఎలా అదే అకౌంట్ లో డిపాజిట్ ఎలా చేయాలి, ఆ స్లిప్ ఎలా పూర్తి చేయాలి తెలియదు. అంటే అంత అజ్ఞానంలో ఉండిపోయాను. ఉమ్, తర్వాత నేర్చుకుంటూ వచ్చాం. ఉమ్. సో పెళ్ళైన తర్వాత సుమో గారి వల్ల చాలా విషయాలు నేర్చుకుని ఉంటారు ఇట్లాంటివన్నీ. లేదు, మా నాన్న అప్పటికే నేర్పించాడు. ఉమ్, ఎంఏ థియేటర్ ఆర్ట్స్ లో ఉన్నప్పుడు అలా కాదురా అని. ఎందుకంటే అప్పటికే 95K, లేకపోతే వెళ్ళిన తర్వాత ఇవన్నీ మళ్ళీ కొంచెం అంటే ఇప్పుడు మీ ఇంటి సంప్రదాయాలు ఒకటి వేరు, వాళ్ళ ఇంటి సంప్రదాయాలు ఒకటి వేరు. అంటే ఈజీగా మింగిల్ అవ్వగలిగారా రెండు ఫ్యామిలీలు మీరు? పెద్ద తేడా ఏం లేదండి. రెండు కాదు మీ అమ్మగారికి వాళ్ళ అమ్మగారికి అంత సఖ్యతగా ఉండేది కాదని మీరే ఒకసారి చెప్పినట్టు సఖ్యతగా అంటే సఖ్యతే, అన్ని విషయాల్లో సఖ్యతే. పిల్లల విషయంలో పిల్లల విషయం. ఏమవుతుందంటే ఎక్కువ పసివ్నెస్ ఉంటుంది. నేను తీసుకొని ఆడించాలని అలాంటి విషయాలు. అలవాటు కూడా మన అలవాటు నేర్పించాలి కొన్ని ఉంటాయి కదా. అది కూడా మనం నేర్పించాలని కాదు. ఇక్కడ ఇద్దరు అంటే కుక్కులు 2 రకాలు వండేవాళ్ళు నాకు అవునా? 2 సార్లు లిటరల్ గా అంతే. ఎందుకంటే ఇవి వంటకాలు ఇవి వాళ్ళ వంటకాలు వాళ్ళు అన్నట్టు పొయ్యి మీద 2 రకాలుగా వండేవాళ్ళు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు కూడా ఎలా తింటారు, అలవాటు పడ్డ ఒక నాలుగుకి ఇంకొక ఇది టేస్ట్ అంటే. సో 2 సార్లు అది ప్రాబ్లం లేదు. ఈ పిల్లల దగ్గర ఎత్తుకోవడం దగ్గర ఇంకోటి దగ్గర ఏదో ఎత్తుకుపోతే ఏదో హార్ష్గా ఒకరికి విదల్చడాలు ఇలాంటివన్నీ, అది కంప్లైంట్లు. ఇంకోటి మీకు కొంచెం ఇబ్బంది అయ్యేది కదా. చాలా ఇబ్బంది అయ్యేది. ఏంటిది, ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి. మీ అమ్మగారు మీరు సంపాదించుకోవడానికి మీరు కష్టపడాలి, వాళ్ళ అమ్మగారు ఆమె కష్టపడాలి. అన్నింటినీ కూడా అదే జీవితం అంట. సో అవన్నీ ఇక్కడ వచ్చారు. సో ఈ రోజు రోషన్ హీరో అవుతున్నాడు. సో మీరు యాక్చువల్గా మీరు కూడా హీరో కావాలని అనుకున్నారు కదా. నేను చేశారు 2-3. నేను చేశాను. మీనాక్షిలో హీరో చేశాను, మీనాక్షి చేశాను, అరవింద్లో అరవింద్ క్యారెక్టర్ చేశారు, టైటిల్ రోలే. ఆ తర్వాత విశాఖ ఎక్స్ప్రెస్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ బ్లాక్ అండ్ వైట్ చేశాను. దాదాపుగా ఒక 6-7 సినిమాలు హీరోగా చేశాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను ఎప్పుడు హీరో అవ్వాలనుకోలేదు. ఓకే, మంచి యాక్టర్ కావాలి, ఆర్టిస్ట్ యాక్టర్ అవ్వాలి. అది ఎందుకో చిన్నప్పటి నుంచి మా నాన్న అలా నూరిపోసాడు. ఆ నూరిపోయడం వల్ల ఏంటంటే, లేకపోయింటే ఒకవేళ హీరో అవ్వాలనుకుంటే ఆ టైంలోనే నేను ఈ జిమ్ ఇవన్నీ, జీవి నారాయణరావు గారు నన్ను, రే మీ నాన్న అలాగే అంటాడు, 100 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాడు, రే ఇది తీసుకొని జిమ్ జాయిన్ అవ్వని. ఓకే, మీ నాన్న అలాగే అంటాడు, ఫిట్నెస్ చెయ్యి, జిమ్ చెయ్యి, హీరోగా పనికొస్తామని. నేను ఎప్పుడు అది 100 రూపాయలు వాడేసాను తప్ప జిమ్ అవన్నీ చేయలేదు. అంటే లేదు, అంటే అది ఎందుకో నాకు తెలియదు. దాని మీద ధ్యాస ఉండేది కదా, ఆర్టిస్ట్ గా చేయడం. ఫిట్నెస్ మనం ఇచ్చేసుకోవాలి, దృఢంగా తయారవ్వాలి, టైం లేదు కూడా. మధ్యలో చేశాను చాలా, ఒక పర్సనల్ ట్రైనర్ ను పెట్టుకొని తీసుకెళ్లిపోయేవాడిని నా లొకేషన్ కి, టైం దొరికినప్పుడల్లా చేశాను. బట్ అది ఎందుకో నాకు పెద్ద ధ్యాస లేదు. లేకపోతే చిన్నప్పటి నుంచి డాన్సులు నేర్చేసుకొని, ఫైట్లు నేర్చేసేసుకొని ఇవన్నీ చేసేవాడిని. బట్ ఇప్పుడు మా అబ్బాయి ఇవన్నీ నేర్చుకొని చేస్తున్నాడు.
తనకైతే హీరో కావాలని ఉంది. అంటే మీరేం కోరుకుంటున్నారు మీ అబ్బాయిని? నేనైతే కోరుకునే తను హీరో కావాలనే కోరుకుంటున్నాను. అదే అందుకని తన్ని ఎక్కువగా స్ట్రెస్ చేసి అన్ని నేర్చుకో, ఫైట్లు నేర్చుకో, డాన్సులు నేర్చుకో, యు బికమ్ అంటే తనకి కమర్షియాలిటీకి ఈ న్యాచురాలిటీకి కొన్ని భేదాలు ఉంటాయి కదా. అదే నీ ఆలోచన ధోరణి అవన్నీ కూడా పటాపంచలు చేసి నేను ఎప్పటికప్పుడు క్లాస్ పీకుతూనే ఉంటా. నో, ఇలా ఉండు, ఇలా ఉంటేనే బాగుంటుంది అని నేను ఎప్పుడు చెప్తుంటా. నాకు తను అవ్వాలని డెఫినెట్ కోరుకుంది. చూద్దాం. అంటే మీ 3 తరాలలో తను హీరోగా నిలదొక్కుని హీరోగా స్థిరపడితే చాలా హ్యాపీ. అలా కావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో మీ ఎదురికి తల్లిదండ్రులుగా మీ ఇద్దరు ఖచ్చితంగా మంచి సపోర్ట్. ఇద్దరు అతనికి పిల్లర్స్ ఇద్దరు. సో ఆ పిల్లర్స్ అండగా తను ఖచ్చితంగా తెలుగు చిత్రసీమలో ఎదుగుతాడని, హీరోగా పెరుగుతాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ రాజు. చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు, మీ గురించి, మీ అబ్బాయి గురించి, సో మీ ఇంటి విషయాన్ని మాతో షేర్ చేస్తుంది. మరోసారి మళ్ళీ ఇంకొక టాపిక్ తీసుకొస్తాను మీ దగ్గర. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్.